నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కనకాలపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు, పవన్ అభిమానులు. యానం నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్. స్థానిక యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, ఆర్ఎండి హెడ్స్ సుష్మిత, అర్చన, వైస్ ప్రిన్సిపాల్స్ బిందు, భారతి, కోఆర్డినేటర్లు శంకరమూర్తి, నవీన్, ప్రియా, ఆర్ఐ, కేఎస్ఎన్ ఏఓ పెద్దిరెడ్డి, లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్పీ రాజశేఖరన్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ చిన్న వయసు నుంచి అలవరుచుకోవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, ఏఓ పెద్దిరెడ్డి, లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. I learn, so I can succeed. I succeed, so I can help others. I pledge to 3, 2, 1, go! ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ నందు కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్, ఎస్ఎల్సి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫేర్లో 100 ప్రాజెక్టులు ప్రదర్శించగా ఎస్ఎల్సిలో 150 మంది విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ను వ్యోమగాములు స్పేస్లోకి తీసుకువెళ్లే రాకెట్ మోడల్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, ఫైర్ ప్రొటెక్టర్, విండ్ మిల్, వాటర్ లెవెల్ అలారం, వర్కింగ్ ఆఫ్ కిడ్నీ, సోలార్ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదగాలని, అలాగే ఎస్ఎల్సీలుగా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి వారి కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్ నైపుణ్యాలను పెంచుతాయని అన్నారు. స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బుమ్మిడి నాగేంద్ర వర్మ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, లీడ్ కస్టమర్ సక్సెస్ మేనేజర్ ఉదయ, పీటీఎం వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, లీడ్ అకాడమిక్ అడ్వైజర్ వర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్స్ మాకాపు సీతారత్నం, స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బుమ్మిడి నాగేంద్ర వర్మ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, ప్రజ్ఞ సాహితీ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు గారు మరియు ఉపాధ్యాయులు బత్తల శారద, ఎస్ భూలక్ష్మీదేవి, పి ప్రశాంతి, ఏ శిరీష, డి వీరలక్ష్మి, ఏ ప్రత్యూష, సిహెచ్ చాకుల, లీడ్ ప్రోగ్రామ్ స్టేట్ కోఆర్డినేటర్ వర్మ రాజసాగి, ఉదయ్ గవర, కె నాగజ్యోతి, డి దుర్గా, ఎం అమ్మాజీ, ఆర్ వినీత, జి లక్ష్మీదుర్గ, కె లక్ష్మీదేవి మరియు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒరేయ్ బైక్ చూడాలి.
please come on to the dais. Welcome, sir. Sir, please welcome, sir. గుర్తుంటుంది. ఏదైనా సరే మనుషులు వింటే, ఏదైనా సరే చూస్తూ వింటే 150% గుర్తుంటుందండి. ఓకే, ఏదైనా సరే చూస్తూ విని దాన్ని ఇంకొకరికి చెప్పగలిగితే 170% వరకు గుర్తుంటుందండి. నేను చదువు గురించి మాట్లాడట్లేదు, మామూలుగా ఏదైనా వింటే 150% గుర్తుంటుందండి. అదే విన్నది ఇంకొకరికి ఎవరికైనా చెప్తే అది 170% గుర్తుంటుందండి. అదే ఒకవేళ లైవ్గా అక్కడ దాన్ని టచ్ అండ్ ఫీల్ అంటుకొని చూస్తే 100% గుర్తుంటుందండి. ఓకే, చాలామంది ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి గుర్తుంది కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్గా కింద కూడా తీసుకొచ్చాను. ఓకే, ఎప్పుడు మీరు జనరల్గా సీరియల్స్ చూస్తారమ్మా ఇక్కడ చూస్తారా? ఒకవేళ ఒక సీరియల్ చూడలేదనుకోండి, ఎవరో చెప్పింది విన్నారనుకోండి. ఓకే రైట్, మూడోది ఇద్దరు ఇంట్లో టీవీలో వేస్తున్నారు మీరు, అది మీరు ఓన్గా థింక్ చేసి దాన్ని మళ్ళీ మీరు వేరేగా చెప్తున్నారు. సో ఇది 170% గుర్తుంటుందండి. ఒకవేళ బై మిస్టేక్ ఆ షూటింగ్ కానీ మన గుర్తొస్తూనే ఉంటుందండి. రీజన్ అది మనం దగ్గర నుంచి చూసాం, మనం నాటుకుపోయి ఉంటాం. ఎలా వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, ఎలా డైజెషన్ అవుతుంది అనేది ప్రాసెస్ ఒక కార్టూన్ షేప్లో ఉన్న ఒక వీడియో. మూడు రంగాలు ఉంటాయి. ఒకటి రాయడం, ఒకటి మూడు టాపిక్స్ ఉంటాయి. Hello everyone, this is Manashwini studying 9th class in Sai Ram Vidya Niketan. Now I am explaining about water purification system. This is water purification system. Here water is purifying in 5 stages. First the water is passed to large stones. Large stones can be used to remove debris such as sticks and leaves from the water. Next the water is passed to small stones. Small stones can be used to remove smaller particles such as sand and slick from the water. Small stones can further filter out sediment and particulate matter from the water. Next the water is passed to charcoal. Activated charcoal can be used to remove chlorines and heavy metals from the water. Activated charcoal can improve the taste and odor of the matter. Next the water is passed to sand. Sand can be used to remove any other impurities from the water. Finally, next the water is passed to cotton. Cotton can be produced clean and clear water suitable for drinking and for other uses. The dirty water is converted into clear water. Thank you. కి క్వాలిఫై అవ్వలేదు. సో ఇది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. సార్ దీన్ని పెద్దగా. Hi everyone, this is Nishant. I am studying 8th class in Sai Ram Vidya Niketan. This is rocket. Rocket is used to transport things into the space. Rockets contain a propellant and a module. Rocket launching services is the primary method to transport spacecraft, satellites into space. Rockets are also used for military purposes, including launching missiles. Rockets are increasingly being used for commercial space activities such as launching communications like space tourism. Thank you. Hi everyone, my name is Swapna. I am studying 5th class in Sai Ram Vidya Niketan, English Medium High School. Now I am telling about working of kidneys. This is model of kidneys. Kidneys are remove waste material from blood. We have 2 kidneys. Kidneys are being shaped. Reddish brown color waste material filtered in kidneys and passed through ureter to urinary bladder. After that waste material extracted from urinary bladder. Thank you. Hi, my name is Tejashwi. I am studying 4th class in Sai Ram Vidya Niketan High School, Guttaragiri. Now I am telling about digestive system of human body. Digestion is the process of breaking down food into smaller parts. The digestive system is like a long pipe and starts from our ends at anus, mouth, food, and just where chew food. Hello everyone, my name is Sunesh Sai. I am studying 4th class in Sai Ram Vidya Niketan. This is a mini washing machine. I use one water and one pipe and one water bottle and one battery. We can clothes wash in washing machine. After water, waste water
coming out in waste. Hi, my name is Priyanka. I am studying 7th class in Sairam Vidyaniketan. Now I am telling about villages and towns. This is a village. Village is relaxed place of life with strong in community. In villages, follow traditional culture, then primarily based on agriculture farming. This is a towns. Towns are first place of life with more opportunities and moral culture. Thank you. Hi everyone, my name is Krishnaveni. I am studying 7th class in Sairam Vidyaniketan. Today's topic is rainwater harvesting. Nowadays the people suffer due to water scarcity. So we have to collect rainwater. Then collect rainwater, store it in tanks. After store water, use it for agriculture and many purposes. Thank you. Hi everyone, my name is Pidusri. I am studying 7th class in Sairam Vidyaniketan. Today's topic is solar power irrigation system. This is the solar power irrigation system. A solar power irrigation system is a system that uses solar energy to power irrigation pumps, providing water to crops and plants. Components of a solar power irrigation system. This is the solar panel. Solar panel converts sunlight into electrical energy. This is the charge controller. Charge controller regulates the flow of energy from the battery. Battery stores excess energy generated by the solar panel to the battery. Pump draws water from the source and delivers it to the crops. Pumping and sprinkler system distribute water from the source and delivers it to the crops. Inverter convert DC power from the battery to AC power, which power for the pump. Benefits of a solar power irrigation system. Renewable energy source. Renewable energy source is a renewable and sustainable source of power. Reduced energy cost. Solar power reduces reliance on fossil fuels and lowering greenhouse. Thank you. Hello everyone, my name is Arati. I am studying 7th class in Sairam Vidyaniketan. Now I am explaining about windmill. The windmill project is a renewable energy project. It converts power of wind to generate electricity. Wind turbine. Wind turbines convert the wind energy into electrical energy. The power supports the wind turbine and enables it to head transmission lines. The transmission lines carry the generated electricity. Working principle. Wind blows towards the wind turbine, causing the fuse rotate. The rotating blades convert the wind energy to the generator. The generator electricity transfers to the lines. Uses. Wind energy is a renewable and sustainable energy. Thank you. Hi everyone, my name is Josh. I am studying 7th class in Sairam Vidyaniketan. Now I am explaining about the water level checking system. The system uses sensors to monitor the water level in a tank. When the water level reaches a specific point, the sensor sends a signal to a microcontroller or controller plane. The microcontroller sends a signal to a microcontroller plane. The system will also automatically shoot off a water pump. Thank you. Hi everyone, my name is Ashka. I am studying 7th class in Sairam Vidyaniketan. Now I am explaining about drip irrigation. Drip irrigation is delivering water directly to the roots of plant. The emitter slowly drip water into the soil and the roots. The components of drip irrigation such as the reservoir water supply, pump and filtration system, a pump to pressing the water to the plant. Drip irrigation tubbing and fitting, a network of tubes that distribute the water to the plant. Thank you. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ బొడిచిన వెంకటాయపాలెంలోని అచల ఋషి నిర్మలాశ్రమ 53వ వార్షికోత్సవం శివరామ దీక్షిత జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి ఆశ్రమ అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నలుగురు ఆశ్రమంలో సంఘోద్ధారక బొడ్డు సత్యనారాయణ అధ్యక్షతన విషయ నిర్ణయ సభ జరిగింది. అనంతరం సాయంత్రం జరిగిన నగర సంకీర్తనలో భాగంగా చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత వాయిద్యాలతో పాటలు పాడి అలరించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదాంత వైజ్ఞానిక సభలు జరుగుతాయని బొడ్డు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగోల వెంకటేశం, సాందీప ఆశ్రమం నుంచి లక్ష్మీదేవమ్మ, తిరుపతయ్య, విఠలరెడ్డి, వరంగల్కు చెందిన రాశి వనమాల, బూర్గుల బాబురావు, వనమాల లింగయ్య, చంద్రయ్య, బొడ్డు కృష్ణమూర్తి, కొపనాతి బాలకృష్ణ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఆయా ఆశ్రమాల ప్రతినిధులు ఇచ్చేశారు. సద్గురు చరణం సద్గురు చరణం జగగురు
ముమ్మిడివరంలో గల శ్రీ కొండాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 10 రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముమ్మిడివరంలో గల శ్రీ కొండాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 10 రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా శక్తి వేషాలు, బాజా భజంత్రీలు, మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ పెట్ట శివభక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాణసంచా కాల్పులు విధ్వంసం సృష్టించాయి. బాణసంచా కాల్పుల్లో స్థానికులు 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాణసంచా కాల్చిన ప్రదేశం నుంచి 1/2 కిలోమీటర్ వరకు గృహ సముదాయంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గృహ సముదాయాలలో ఫర్నిచర్, ఫ్యాన్లు, గ్లాస్ డోర్స్ విధ్వంసమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. పెను ప్రమాదం తప్పింది. బాణసంచా దాటికి వికాస్ కళాశాలతో సహా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు దెబ్బతిన్నాయి. రామచంద్రపురం మార్కెట్లో తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో గత 60 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రజలందరూ వీక్షించి ఆనందించే విధంగా విద్యుత్ కాంతులతో బాణసంచా కాలుస్తారు. కానీ ఈ సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవంలో బాణసంచా కాల్పులు విధ్వంసానికి గురి కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాణసంచా కాల్పులలో విధ్వంసం జరిగిన ప్రాంతాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, టీడీపీ, జనసేన నాయకులు, వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, వైసీపీ నాయకులు, ఆర్డీఓ దేవరకొండ అఖిల పోలీసులతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టపరిహారంపై ఆరా తీశారు. బాణసంచా కాల్పుల్లో నష్టానికి గురైన వికాస్ కళాశాల యాజమాన్యం, గృహ వ్యాపార సంస్థల యజమానులు తమకు జరిగిన నష్టంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి వాడు ఎవడైతే తయారు చేసాడో వాడి దగ్గర రికవరీ ఎవడో మొత్తం అంతా రికవరీ జరగాల్సింది. తయారు చేసినండి ఉరి తీయాలి. మీరు చేసుకోవటంలో పొరపాట్లేదు, జోలు కాల్చుకుంటారు చేసుకుంటారు. అదోసారి ఆయన ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు? నేను చూశాను ఫోటోలో. ఆడు అంత తయారు ఎలా చేశాడు? ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ప్రాణాలు పోతే ఎవడు సమాధానం? తయారు చేసినండి ముందర
ఉత్సవాలు చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. అది మామూలే. ఉత్సవాలు చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్గా ఎలా తయారు చేశాడు అన్నది ఇప్పుడు పెద్ద పాయింట్. అది దాని కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగక ముందర ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుస్తారు. ఎవరు తెలుసుకోవాలో అలా తీరుస్తారు. డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది. రోజుకి 500 రూపాయలు అద్దెచ్చి అప్రూవ్ చేసుకుని ఎక్కువండి. డోర్లు కూడా లెగుతలేదు. నలుగురు కూలిపోయి డైలీ 600 ఇస్తాను. నాకు యావరేజ్ డైలీ 3000 లాస్ అనకూడదు. అంటే సంపాదిస్తున్నావు కాబట్టి లాస్ అనొచ్చు. అయితే ఎలా మైనస్ అయ్యారు కదండి. రాత్రి అనుకోకుండా మేమిద్దరం ఎక్కడే కూర్చున్నామండి. నిజంగా ఆ డోర్ కంటుకుపోవాలండి. మేము సుమారు 11:30, 12 అవుతుంది. టైం అయితే నేను చూడలేదు. ఎక్కడ ఉన్నానండి. పెద్ద గద లాంటిది పెట్టారు అక్కడ. అది వచ్చి మా కళ్ళు మీద పడిపోయిందండి. కళ్ళు పైరు కమ్మండి. నన్ను ఎలా తీసుకెళ్ళారు. డోర్లు లోపల పోయినాయండి. అదండి బయట ఏంటండి ఈ డ్యామేజ్ ఎక్కడ పడింది. ఇప్పుడు నేను ఒకటి దగ్గర ఒక షాప్ ఓనర్ దగ్గర నేను అద్దెకి తీసుకున్నాను. అతను ఈ డోర్లు చేయించంటే అంత స్తోమత నాకు ఎక్కడ ఉంటుంది. సౌండ్కే అండి. పైగా ఈ కర్ణ పేర్లు కూడా నాకు పనిచేస్తాయి. దానికి కూడా మీరైనా తెలియదు. వాడి మీద వేయండి. నిన్న తాపీ మేస్త్రుల సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మందుగుందు సామాగ్రి కాల్చారు. అందులో బాగా లాస్ట్లో ఒక ఐటము అది మెడతల దండ ఏదో అంటారు మాట. దానివల్ల మా డోర్లు అయ్యి బదలేసిపోయి ట్రాన్స్ఫారం పోయిందండి. ఈ చుట్టుపక్కల పక్కలు అందరూ పోనీయండి. ఇవాళ నేను ఒక యజమానిగా కూర్చున్న రోజుకు 4గురికి జీతాలు కల్పించాలండి. ఇవాళ 4 డోర్లు అయ్యి పైకి లెక్కించలేదండి. 3000 రూపాయలు నేను ఇంటికాడ నుంచి ఎక్కడ తెచ్చుకుని కొట్టుకోవాలి. ఒక 10 రోజులు అలా పుట్టు పెడతాను. తాపీ సంఘాలు ఇచ్చామని కోరుతున్నాను. రామచంద్రపురం వికాస్ కాలేజీ కరస్పాండెంట్ని. గత అర్ధరాత్రి పట్టణంలో మా కాలేజీ సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం సంబరాలు చేస్తారు. దానిలో భాగంగా బాణసంచి కూడా కాల్స్తారు. రాత్రి శక్తివంతమైన బాంబు వేసడం వల్ల మా కళాశాలలో ఫర్నిచరు, కంప్యూటర్ ల్యాబు, కంప్యూటర్లో ఏసీలు, గ్లాసులు, బస్సులు ఉన్నాయి. అన్నీ కూడా అద్దాలు కూడా ధ్వంసమైనవి. ఇలాంటి శక్తివంతమైన బాంబుని తయారు చేసిన వాళ్ళని అర్జెంటుగా వాళ్ళపై చర్య తీసుకుని ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది. పిల్లలు ఉంటే దాని పరిస్థితి ఇంకొకలా ఉంది. దయచేసి అతని లైసెన్స్ రద్దు చేసి అతని మీద తగు చర్యలు తీసుకుని ఇలాంటి రిపీట్ కాకుండా చూడాలని కోరుతున్నాను. పేరు వార్డరేవ్ సాయి ప్రసాద్. నేను 23వ వార్డు కౌన్సిలర్ని. రాత్రి ఇక్కడ వెంకన్నబాబు సంబరం ఏటా జరుగుతుంది గత 50-60 సంవత్సరాలుగా. ఆ సందర్భంగా బాణాసంచా కాల్చడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. కానీ రాత్రి జరిగిన సంఘటన ఈ ప్రాంతవాసులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇది బాణాసంచా కాల్చడం అనేది ఒక విస్ఫోటనంగా తయారైంది. ఇది విస్ఫోటనమా లేదా భూకంపమా అని చెప్పి తెల్లవారుజామున అర్ధరాత్రి మేమందరం భయకంపితులై బయటకు వచ్చాం. మా ఇళ్ళు పరిసర ప్రాంతాల్లో అన్ని అద్దాలు పగిలిపోవడం జరిగింది, తలుపులు పగిలిపోవడం జరిగింది, విధ్వంసకరం చాలా జరిగింది. ఇక్కడ వికాస్ కాలేజీ ఉంది, వాళ్ళు కూడా విధ్వంసం అయ్యాయి.
అలాగే వెంకటరమణ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ ఉంది, వాళ్ళు కూడా శుభ్రంగా మొత్తం సామాన్లు ఏంటి, అద్దాలు ఏంటి, థియేటర్లు మొత్తం థియేటర్ కూడా శుభ్రంగా, థియేటర్లో మోటార్ కూడా పోయింది. అలాగే మా చెరువు గట్టునున్న ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా పగిలిపోయింది. ఈ విస్ఫోటనకు చూసి భయభ్రాంతులు అందరం గురయ్యాం. మేము తెల్లవారులు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నాం. మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటకరమైన బాణాసంచాన్ని కాల్చడం అనేది మరి ప్రజలు భయభ్రాంతులు గురి చేస్తూ ఇలాంటి పనులు చేపట్టడం అనేది, ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రాణ నష్టం జరగకపోయినా ఇక్కడ ఇది చుట్టుపక్కల ఇంచుమించు 1/2 కిలోమీటర్ అంటే 1/2 కిలోమీటర్ల రేడియస్కి ఈ విస్ఫోటనం కొనసాగింది. అర్ధరాత్రి తెల్లవారుజాము 2 గంటలకి ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ విస్ఫోటనం సంభవించడంతో ఈ ప్రాంత ప్రజలందరూ తీవ్రమైన భయభ్రాంతులు గురయ్యారు. తెల్లవారులు ఇక్కడే ఉన్నాం మేము. అది భూకంపమా లేదా బాణాసంచా యొక్క ఎఫెక్టా అనేది తెల్లవారులు కూడా మేము ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. ఇక్కడ కొత్తూరు రోడ్డు, కచేరీ సావుడు రోడ్డు, సూర్యానగర్, తర్వాత ఇక్కడ కొబ్బరివారిపేట, రామదుర్గా వీధి, శివాలయం వీధి, చల్లవారి వీధి, మొత్తం బండారువారి వీధి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ బాణాసంచా విస్ఫోటనానికి విపరీతంగా విపరీతమైన విస్ఫోటనానికి గురై చాలా ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. తలుపులు కూడా ఊడిపోయాయి, కిటికీలు ఊడిపోయాయి. చాలా మరి ఇటువంటి విధ్వంసకరమైన విస్ఫోటనానికి దారి తీసిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు జరిగిన నష్టపరిహారాన్ని ఆ కమిటీ వాళ్ళు అయితే కమిటీ వాళ్ళు, బాణాసంచా తయారు చేసేదారులు బాణాసంచాదారులు అయితే వాళ్ళు, ఎవరైతే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళని విచారించి వాళ్ళని శిక్షించి వాళ్ళని మాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా వార్డు కౌన్సిలర్గా, ప్రజాప్రతినిధిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడటంతో కనకాలపేట పరిసర ప్రాంతాల జన సైనికులు మరియు పవన్ అభిమానులు కనకాలపేట హనుమాన్ ఆలయంలో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వీరాభిమాని శివ టీ స్టాల్ అధినేత అడబాల శివ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజాసేవలోకి రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవికి వన్నె తెస్తున్న పవన్ ప్రజా పర్యటనలో ఉన్న సమయంలో ప్రమాద విషయం తెలిసినా ప్రజా పర్యటన ముగించుకుని కుటుంబ సభ్యుల కోసం వెళ్లారంటే ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అంటూ అటువంటి రాజకీయ నాయకులు దొరకడం అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఓపిక ఉన్నంతకాలం కాదు, ఊపిరి ఉన్నంతకాలం పవన్తోనే మా పయనం అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కనకాలపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు, పవన్ అభిమానులు. యానం నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖరన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.